ఈరోజు వార్తలు చూద్దాం రండి. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంక పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపీలకు పెన్షన్ సౌకర్యాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఇటలీలో మంచు చర్యలు విరిగిపడి ప్రమాదం. వాల్ వెనిస్కీ రిసార్ట్లో భారీగా మంచు చర్యలు విరిగిపడడంతో 2 స్కీయర్లు మరణించగా మరొకరికి తీవ్రంగా గాయపడ్డారు. భారత్ ఏఐ ఇంపాక్ట్ సమిట్లో గూగుల్ $30 మిలియన్ల విలువైన 2 కీలక ఏఐ ప్రాజెక్టులను ప్రకటించింది. ఇవి ప్రభుత్వ సేవలు మరియు శాస్త్రీయ పరిశోధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి. గుజరాత్ భారీ బడ్జెట్. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 4.08 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మౌలిక సదుపాయాలు మరియు సామాజిక సంక్షేమానికి ఇందులో పెద్దపీట వేశారు. డిసెంబర్ 2026 నుండి ముంబైలో తొలి వాటర్ మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. 1200 కోట్ల వ్యయంతో బ్యాటరీతో నడిచే పర్యావరణ అనుకూల ఫెర్రీలను తీర ప్రాంతాల్లో ప్రవేశపెట్టనున్నారు. ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారన్న జెలెన్స్కీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనపై అనవసర ఒత్తిడి చేస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్లో అరుదైన కిడ్నీ సర్జరీ. విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులు 17 ఏళ్ల యువకుడికి జరిగిన అరుదైన డూప్లెక్స్ కిడ్నీ గాయాన్ని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా నయం చేశారు. ఉద్యోగులకు కార్ల బహుమతి. కేరళకు చెందిన హైలైట్ గ్రూప్ సంస్థ తన 30th యానివర్సరీ సందర్భంగా 47 మంది ఉద్యోగులకు 20 కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లను కానుకగా ఇచ్చింది. బ్రిటన్ ప్రధానికి ట్రంప్ హెచ్చరిక. డియోగో గార్సియా సైనిక స్థావరంపై నియంత్రణ కోల్పోవద్దని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను ట్రంప్ హెచ్చరించారు. ఈ భూమిని బ్రిటన్ వదులుకోవడం పెద్ద తప్పిదమని ఆయన పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్లో భారత్ జోరు. టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో నెదర్లాండ్స్పై 17 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ తన అజేయ పరంపరను కొనసాగించింది. ఇతర మ్యాచ్లలో యూఏఈపై దక్షిణాఫ్రికా, నమీబియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.